పశ్చిమ గోదావరి జిల్లాలో మరిన్ని ఈట్ స్ట్రీట్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర అనంతరం తిరిగి భీమవరం వెళుతూ తాడేపల్లిగూడెంలో కొద్దిసేపు ఆగారు. పట్టణంలో ఈట్ స్ట్రీట్ వద్ద రాత్రి సామాన్యులతో కలిసి అల్పాహారం తీసుకుని టీ తాగారు. స్థానికులు వ్యాపారులతో ముచ్చటించారు. భీమవరం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో కూడా ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, సీనియర్ బీజేపీ నాయకులు ఏతకోట తాతాజీ, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క బృందం, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో కలిసి పోలవరంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టు పనుల పరిశీలనకి వెళ్ళడం జరిగింది. చాలా చురుకుగా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతూ ఉన్నాయి. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చి 27 నాటికి పనులు పూర్తవుతాయనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు మాకు బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉన్నాయి. పేమెంట్స్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 8,300 కోట్లు మాకు మంజూరు చేశారని ఏఎన్సీ గారు స్వయంగా సమీక్షా సమావేశంలో చెప్పారు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సెంటిమెంటు, చిరకాల వాంఛ, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు 2014లో రాష్ట్ర పునర్విభజన సమయంలో పునర్విభజన బిల్లులో పెట్టించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి రోజులు 14 తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో భాగంగా అధికారంలోకి రావడం జరిగింది. పెద్ద ఎత్తున పనులు ప్రారంభించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వైసీపీ ప్రభుత్వం పనులు ముందుకు తీసుకెళ్లకుండా మందకొడిగా కొనసాగేటువంటి విషయం మనందరూ కూడా గ్రహించాలి. ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరుతో పెద్ద ఎత్తున గందరగోళం, పెద్ద ఎత్తున అవినీతి, అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఉన్నదో క్వాలిటీ లేకుండా నాణ్యత లేనటువంటి వాళ్ళు నిర్మించడం వల్ల దాన్ని మరొకసారి అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించవలసినటువంటి పరిస్థితి. 14 నుంచి 19 కాలంలో కేవలం 2% మాత్రం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అయితే 24లో మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పనులు మరింత వేగవంతం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. జాతీయ ప్రాజెక్టు అంటే 90% కేంద్రం భరాయిస్తే 10% రాష్ట్రం భరాయించాలి. కానీ దానికి భిన్నంగా 100కి 100% కూడా కేంద్రమే భరిస్తూ మంజూరు చేసినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. భారతదేశ చరిత్రలోనే ఈ విధంగా పూర్తి చేస్తున్నటువంటి ప్రాజెక్టు ఏదైనా ఉన్నది అంటే అది కేవలం పోలవరం ప్రాజెక్టు. కాబట్టి ఈవేళ ఒక ఆహ్లాదకరంగా ఎప్పుడైతే అధికారులు 27 మనం కూడా ముఖ్యమంత్రి గారు మరీ కాకపోతే అక్కడ ఇవాళ మేము చాలా అంశాలు పరిశీలించాం. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవడం జరుగుతుంది ఈ వారంలో. అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సెంటిమెంటు గండి పోచమ్మ దేవాలయం ఉన్నదో ఆ దేవాలయాన్ని ఏ విధంగా మనం ఆధునీకరించాలి, ఆ దేవాలయం ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడే విధంగా ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే విషయాల మీద కూడా కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తి చేసుకుని మేము తిరిగి వెళ్ళేటువంటి సందర్భంలో మిత్రులు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వం విప్పైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు తాడేపల్లిగూడెంలో ఏదైతే ఇటీవల ఆయన ప్రారంభించినటువంటి ఈట్ స్ట్రీట్ ఉన్నదో అక్కడ మేమంతా కూడా ఆగడం జరిగింది. ఈ ఈట్ స్ట్రీట్ అనేది
ఆంధ్రప్రదేశ్లో 2-3 ప్రాంతాలకు మాత్రమే, ముఖ్యంగా నగరాలకి పరిమితం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక విభిన్నమైనటువంటి రీతిలో తాడేపల్లిగూడెంలో ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈట్ స్ట్రీట్ని శాసనసభ్యులు ప్రారంభించడం. ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రుచికరమైనటువంటి టిఫిన్స్ అందుబాటులో ఉండడం, ముఖ్యంగా వేడివేడి పదార్థాలు అందుబాటులో ఉండడం, ధరలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ టిఫిన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఇవాళ తాడేపల్లిగూడెం. మరి ఈవేళ మేము ఇక్కడంతా కూడా వస్తూ తిరిగి వెళ్తూ కూడా శ్రీనివాస్ ఎమ్మెల్యే గారితో, ఇతర కూటమి చెందినటువంటి నాయకులతో, తాతాజీ గారితో, దుబ్బా శ్రీని గారితో, ఇతర మిత్రులందరితో కలిపి టిఫిన్ చేయడం, ఈ మధ్యన కొత్తగా ప్రారంభించినటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపారం గురించి అడిగి తెలుసుకోవడం, వాళ్ళందరూ కూడా చాలా కంఫర్ట్గా ఈ స్ట్రీట్ ప్రారంభించాక వ్యాపారం